హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగాలేనమ్మా. ఎందుక చెప్పనా? ఇంకా ఒక సంవత్సరం దాకైనా బాగుంటానో లేదో తెలియదు. మా నాన్నగారు చనిపోయాడు కదా, దిగులుతో ఉండ. అయినా వీడియోలు చేయబుద్ధి పడతలేదు. కొన్ని ధైర్యం తెచ్చుకోవటానికి మట్టికి చేయాలనిపిస్తుంది. నాలాగా ఎంతమంది తండ్రిని కోల్పోయి ఉండే వాళ్ళకి కూడా కాస్తంత ఓదార్పు ఉండిద్దని చేస్తున్నా ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు కూడా ఈవిడ ఉండట్టే మనం కూడా ఉండాలి అనుకుంటారని చేస్తున్నా. కావాలనేమి చేయట్లే వీడియోలు, ఎందుకంటే మనసు బాగలేదు. ప్రశాంతతగా ఉన్నప్పుడు చిరునవ్వు ఉండేది, చాలా బాగుండేది. ఎందుకంటే మా అమ్మ చనిపోయినా 25 సంవత్సరాలు చనిపోయినా తండ్రే కదా ఫ్రెండ్స్. అందుకే బాధగా ఉంది. నా ఛానల్ ఎవరైనా మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం ఏడ్చోయేమో, ఈ కళ్ళు ఉబ్బుతున్నాయి, మొహం ఉబ్బుతుంది, హెల్త్ కొంచెం డల్ ఉంది, యాక్టివ్ లేదు. ఇదివరకు ఇట్లాగా ముఖం ఆస్తుంది. ఎందుకో ఏమో తెలియట్లేదు ఫ్రెండ్స్. మీరైతే బాగున్నారని నేను అనుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి ఫ్రెండ్స్. మీరు నా కోసం ప్రార్థన చేయండి. ధైర్యవంతులు సింహం వలె ఉందురు, నీతిమంతులు సింహం వలె ఉందురు. రాజకీయవాదులు కాదు, అబద్ధాలు ఆడేవాళ్ళు కాదు, నీతిమంతులు మాత్రమే ధైర్యంగా ఉంటారు. కానీ తండ్రి లేడు కదా, అందుకే డల్లుండ కదా. అవునా కదా ఫ్రెండ్స్? ఎవరైనా అంతే. ఒక గృహంలో విషాదం మిగిలితే ఎవరైనా అంతే ఉంటారు, కొన్ని రోజులైనా ఉంటారు. అప్పుడు రోజుల్లో అయితే, మా అమ్మ చనిపోయిన రోజుల్లో అయితే టీవీలో ఇన్నిసార్లు ఎంటర్టైన్మెంట్ లేదు. ఒక నైట్ పూట వేస్తే అదే మార్నింగ్ వేసేవాళ్ళు. అట్లా ఎంటర్టైన్మెంట్ లాగా ఇంకా చానాళ్ళు దిగులు పడ్డా. ఇప్పుడు టీవీల్లో చేతిలో ఫోన్ వచ్చింది. ఎవరినైనా కానీ జల్దీ మర్చిపోయే స్వభావాలు కూడా మన మైండ్ సెట్లోకి ఆటోమేటిక్గా వచ్చేసినాయి. కానీ కొన్ని అయితే మర్చిపోలేం కదా. అందువల్ల మా నాన్నగారిని మర్చిపోలేకపోతున్నా. ఇంకా ఎన్ని దినాలైనా జ్ఞాపకం ఉండే నాన్నగారు లేరు కదా, అలా అని మర్చిపోలేకపోతున్నా ఫ్రెండ్స్. నేనేమైనా చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెడితే దయతో నన్ను క్షమించి వేయండి. నా బాధని మీతో పంచుకుంటున్నా అంతే ఫ్రెండ్స్. ధైర్యంగా ఉండాలని ఉంది సింహం వలె, కానీ ఒక్కోసారి ఓడిపోతున్నా ఫ్రెండ్స్. ఎందుకో ఏమో తెలియట్లే, కానీ ఉండాలి. ఎందుకంటే మా నాన్న లేని లోటు ఎవరు పోడ్చరు, దేవుడే తప్ప నన్ను మార్చేది. మా నాన్న రోజు 5 గంటలకే ఫోన్ చేసేవాడు. అందరూ అంటారు, నీకు ఇంకా మీ నాన్న ఉండాడా అని. అవును అనేదాన్ని. ఇప్పుడు అది మా నాన్న వాటం పాలైపోయా. మా నాన్నగారు ఉండాడంటే చాలా గ్రేట్ ఉండేది. ఇప్పుడు డౌన్ అయిపోయాయి ఫ్రెండ్స్. కానీ నేను చేసే వంట మేడం కూడా అంది, అంత గంట కొట్టినట్టు మాట్లాడతాడు మీ నాన్నగారు, అసలు చనిపోయాడంటే నేనే నమ్మలేకపోయాను అని. ఎందుకంటే నేను మేడం కాడకు 9:30కి వెళ్తా. 9 o'clockకి వెళ్ళాలి. నేను 9:30కి వెళ్ళి టిఫిన్ అది చేస్తూ ఉండేది లోపు ఫోన్ చేస్తాడు. మనజా మీ డాడీ ఎట్టుకుంటా అంటది, అట్టే మా డాడీ అవుతాడు. ఇంకా అన్నీ మాట్లాడుకునేవాడమే. మళ్ళీ సాయంత్రం 5 గంటలకి, ఏందమ్మా నిద్రపోతున్నావా, ఎప్పుడు లెగుస్తావమ్మా, పనికి వెళ్ళవా అంటాడు. ఇంకా అట్టా చెప్పేవాళ్ళు కూడా లేరు ఫ్రెండ్స్. నాకు నేనే వెళ్ళాలి. మా నాన్నగారు ఇన్ని రోజులు గుర్తు చేసేవాడు, వెళ్ళవంటమ్మని. కొన్నిసార్లు కొన్ని సంబంధాలు ఇలాగే అనుకోని రీతిలో తెగిపోతాయి. అప్పుడు మా నాన్న నన్ను అంకుల్కి ఇచ్చినప్పుడు చేతిలో చేయగలిపి, నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నానని కలిపాడు. ఇప్పుడు
విడిపోయాడు ఇక మా నాన్న. అంకుల్ అప్పటి నుంచి ఇప్పటికి బాగానే చూసుకున్నాడు. కానీ ఫస్ట్ టైం మా నాన్న అప్పుడు నా కోసం ఏడ్చాడు. నన్ను అప్పగిచ్చేటప్పుడు తోమలపాకు మా నాన్న చేతిలో పెట్టా, తెగ ఏడ్చాడు. తర్వాత ఇక మా నాన్న కోసం నేను నిన్న ఆ రోజు నేను ఏడిచా. అనుకోకుండానే ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి అసలు ఆ బంధం ఏందో తెలియదు. కానీ ఫ్రెండ్స్, పెళ్ళి అంటే ఆడపిల్లకి అందరికి సంబరమే. కానీ పెళ్ళి రోజు వెళ్ళే రోజు మట్టికి ఖచ్చితంగా ఏడవలసింది ఆడపిల్ల. ఆ ఏడవని ఆడపిల్ల కఠినురాలే. అంత కఠినత్వం అయిన వాళ్ళు మనం ఇంకెప్పుడు చూడాలని కూడా అనుకోవద్దు. దయచేసి మీలో ఎవరన్నా ఉంటే అసలు ఆడపిల్లని చూడాలనుకోవద్దు. మళ్ళీ ఒకసారి 2 సార్లు చూసి విడిచిపెట్టేయండి. ఇంత కఠినరాలు, ఇంత పాపాత్మురాలు. ఎందుకంటే అంత మన రక్త సంబంధికులతో అంత ఆప్యాయత ఉంటుంది కాబట్టి మనం అలా ఏడుస్తాము. నేనైతే అట్లా ఏడిచాను. మా నాన్న మా అమ్మ అందరూ ఏడిచారు నన్ను విడిచిపెట్టేటప్పుడు. కానీ పెళ్ళైనాక మంచిగా మళ్ళీ ఇంటికే వస్తాం. కానీ అదొక ఏడుపు ఎందుకో ఏమో. దేవుడు సృష్టి, అది ధర్మం. నిన్న మళ్ళీ మా నాన్నగారు చనిపోతే మేము ఆడపిల్లలు ఏడుతుంటేనే అందరికి కన్నీళ్ళు వచ్చినాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కానీ ఏడవకుండా ఉండొద్దు. తండ్రి తల్లి చనిపోయినప్పుడు ఆటోమేటిక్గా దేవుడే కురిపిస్తాడు. ఆ ప్రేమల అనురాగాలన్నీ నెమరు వేసుకుంటూ నేను ట్రైన్లో కుమిలి పోతున్నప్పుడు మా ఆయన వచ్చేట భుజం తట్టి ఊరక పలకరించేవాడు ఏడుతుందని. కానీ ఇప్పుడు కొంచెం మర్చిపోయానులే. దేవుడే మరిపిస్తాడు. నా పిల్లలు నా భర్త ఉన్నాడు కదా, అట్లని మరిపిస్తాడు దేవుడు కంపల్సరిగా. ఇప్పుడు నాకు కొంచెం మరుపు వచ్చింది. కానీ మీ ముందు తేప ఏడితే బాగుండదని ఏడుతలా వీడియో చేయట్లే. అందుకే కొంచెం స్మైల్ నవ్వుతూనే చేస్తున్నా వీడియో. ఏందమ్మా ఏడుపు మేము ఆడ చూసాము అంటారుగా, అందుకని ఫ్రెండ్స్ ధైర్యంగా ఉండాలని నా కోసం మీరు ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న పాట పాడతా. దినములు గడుచుచున్నవి, క్షణములు పొర్లుచున్నవి, ఆయుషు పెరుగుచున్నది, అంతము పిలచుచున్నది. యేసులేని ఈ జీవితము పొందలేవు మోక్షరాజ్యము. ఈ పాట అయితే దేవుని పిలుపు కోసం అయితే కాదు, మన ఆయుష్ పెరుగుతుంది తరుగుతుందని పాట. కానీ చాలా మందికి అర్థం కానిది ఏంటంటే, దేవుడు ఎప్పుడు పుట్టిన వాళ్ళని తీసుకోక మానడు. కానీ కొంతమంది ఆరాటం, ఈ భూమి అంతా నాది, ఈ పొలాలన్నీ నాయే, నాకు సొంతం, ఇది నాకు కావాలి అని ఆశలు ఏ మితం ఉండదు, ఎంతైనా సంపాదిస్తాం. నిన్న అదే వాక్యం చర్చికి వెళ్ళినప్పుడు చెప్పాడు పాస్టర్ గారు. బైవాక్ 11 వాక్ అనమన్నాడు. 11 వాక్ నేను వెళ్తున్నప్పుడు అబ్బా ఎంత చక్కగా సైకిల్ వేసుకొని పోతున్నాడు అతను, సైకిల్ ఉంటే బాగుండు నాకు అనుకున్నాడంట. నేను ఈ స్టోరీని మీ ముందు ఇంకొక వీడియో రూపంలో పెడతా ఫ్రెండ్స్. నచ్చితే మీ అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే.